సార్ ఇది అంతా మురికి పడుతున్నది. కెమికల్ ప్రాబ్లం ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అక్కడ పోయే నీళ్ళు కూడా ఇళ్ళకే వేసేసి ఇప్పుడు ఆ నీళ్ళు చెక్ చేసి అమ్మావి ఆ నీళ్ళు ఇళ్ళకే వస్తున్నాయా? ఎవరైనా చేయండి. ఇప్పుడు మీకు అక్కడ అది నా పేరు రాజముద్ర సార్. ఈ చెరువుకు ప్రెసిడెంట్ నేనే. గతంలో మాకు చూస్తుంటే ఇక్కడ ఒక సుమారుగా మాకు 25 క్వింటాల వరకు చేపలు చనిపోయినాయి. మరి ఇక్కడ డ్రైనేజీ సమస్య చాలా ఉన్నది. ప్లస్ అటు ఈ ముప్ప నుంచి వచ్చిన డ్రైనేజ్ కూడా ఈ సివరేజ్ వాటర్ కూడా చాలా మనకు ఇబ్బంది పెడుతుంది. గతంలో మాకు నడుస్తున్నాయి పంపులు ఫెయిల్ అయినాయి, లేదు ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు కూడా చూసినా ఎక్కడ కూడా పంపులు రన్నింగ్ అనేది లేదు. మాకు అవుట్లెట్ కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే రెయిన్ వాటర్ ఏదైతుందో అది డ్రైనేజ్ లో కలిపేశారు. మొత్తం డ్రైనేజ్ లో కలిపేసి దాన్ని మొత్తం అవుట్లెట్కి ఇచ్చేసి అది చేసి రెయిన్ వాటర్ రానికి ఛాన్సెస్ లేదు. ఇప్పుడు మొత్తం తిరిగి చూసాము ఎక్కడ కూడా 2 లీకులు ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ అనేది మొత్తం లోపలికి వస్తుంది. అది కూడా మాకు రావద్దని చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఇప్పుడు ఇలా ఉన్నదంతా డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ఇప్పుడు ఇక్కడ తాండా నుంచి వస్తుంది సార్ రెండు చోట్ల. ఇప్పుడు వీకర్ సెక్షన్ నుంచి ఒక ప్రసన్న వాటిక నుంచి ఇక్కడ వేసి లైన్ ఒకటి, అది కూడా డ్రైనేజ్ సంబంధించి లోపలికి వేసారు, చెరువు లోపలికి వస్తుంది. అవును సార్. అది కాకుండా మాకు ఇక్కడైతే రెయిన్ వాటర్ ఇప్పుడు చౌరస్ నుంచి వస్తుంది, గోపంపల్లి సర్కిల్ నుంచి. ఆ రెయిన్ వాటర్ ఏదైతుందో ఆ రెయిన్ వాటర్ మాకు లోపల చెరువులో కొనాలి, మిగతా ఏదైతుందో అది మొత్తం బయటకు పోవాలని చెప్పేసి మేము అది చేస్తున్నాం సార్. చెప్పారు అధికారులకు అందరూ చెప్పినా సార్. అధికారులు ఏమంటారు సార్, వస్తారు చూస్తారు చేస్తామంటారు, ఎవరు చేయట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నారు. గతంలో మళ్ళీ చనిపోగానే మేము ఎప్పటికైతే పేపర్కి వేస్తామో మళ్ళీ వస్తారు, మాకు ఏదో ఒకటి కానీలు చెప్పాలి, వెళ్ళిపోవాలి అంతే. రెగ్యులర్ గా ఇప్పుడు మాకు ఇంచుమించు 3 times అది మాకు జరగడం. మాకు ఎవరు కూడా గెలిపి చేసింది లేదు. గతంలో మనకు మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఉన్నాడు, ఆయన మాకు హెల్ప్ చేసి 1 లక్ష రూపాయలు ఆయన ఇచ్చాడు. ఎన్ని చేపలు చచ్చిపోయినాయి? ఇప్పుడు సుమారు 25 క్వింటాలు చనిపోయినాయి సార్. గతంలో మనకు 15 క్వింటాలు జరగపోయినాయి, ఇప్పుడు 25 క్వింటాలు పోయినాయి సార్. ఏం చెప్తారు అధికారులకు, మీరు ఏం చేయాలి? అధికారులకు ఎక్కడ పోయినా ఏం చెప్తున్నాం అంటే సార్, మా కోసం మా బాధ మొత్తం ఏంటంటే మేము ఈ చేపలు పట్టుకొని మేము జీవనాది ఉపాధి తప్ప మా గవర్నమెంట్ జాబ్లు ఎక్కడ కూడా లేవు సార్. అవి ఉన్న ఏదైనా కష్టం చేసుకొని బతకాలన్నా కానీ మేము ముద్రాజు కులంలో బతికినందుకో మరి ఉన్నందుకో తెలియదు. ఎక్కడ కూడా మాకు గవర్నమెంట్ జాబ్లు అనేది ఇయ్యరు. తింపుకుంటారు, కష్టపడతాం, పోతాం, అన్ని చేస్తాము. ఎక్కడ పోయిన లెటర్ పూర్తికి మేము అంకితం అవుతున్నాం కానీ ఎక్కడ కూడా జాబులు లేవు. కానీ ఇక్కడ మేము చేసుకొని బతికేది మాకు ఒక్కటి చేపల మీదే మా జీవనాది ఉపాధి ఉంటుంది సార్. మొత్తం 150 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మేము పిల్లలను కాపాడుకొని చేసుకోవాలని చేపలే మాకు. ఇప్పుడు మురుగశీలు వస్తే మా సగం కుటుంబాలు బతుతాయి. అందులో బతకని కూడా ఛాన్స్ లేదు సార్. ఇప్పుడు 25 క్వింటాలు చేపలు అంటే మా బతుకు తెరువు జీవనాది మొత్తం ఇప్పుడు ఉన్న మిగిలి ఎంత ఉందో తెలియలేదు సార్. ఇప్పుడు మొత్తం ఉన్న చేప మీకు కనిపిస్తుంది కదా సార్, లేవు మొత్తం అన్ని చేపలు పోయినాయి, ఏం చేయలేకపోతున్నాం. రంగస్వామి ముద్రాజు అయితే మా చెరువు కాడ మొత్తం కాలువ రాకుండా మొత్తం ఇల్లు కట్టారు. ఆ ఇల్లు వీడియో కూడా తీసి పెట్టినా. అప్పుడు సార్లు వస్తామని చెప్పేసి రాలేరు. మళ్ళా మొన్న ఐడియాలు కూడా పిలిపించిన, వాళ్ళు కూడా దింపి మొత్తం ఫోటోలు తీసుకున్న, ఫోటోలు లేని ఆధారం కూడా ఉన్నది. వాళ్ళు వచ్చి ఏం చేశారు అంటే, మీరు ఆఫీస్కి పోయి కంప్లైంట్ పెట్టుకోవాలి, మేము కావాలి కోసమే వచ్చామని చెప్పారు. అంటే సరే అని చెప్పేసి మళ్ళా కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం. మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి కంప్లైంట్ పెట్టి వచ్చినాం. కంప్లైంట్ పెట్టి వస్తే మేము వస్తాము, చూస్తాము, మాట్లాడతాం అన్నారు. కానీ ఇప్పటిదాకా ఎవరు రాలే. ఆ మురికి నీళ్ళు అట్లే వస్తున్నాయి, చేపలన్నీ చనిపోయినాయి. వీళ్ళకి ఏమేమి నుంచి వస్తున్నాయి మురికి నీళ్ళు? ఆ మీదికైనా వస్తున్నాయి, తాడే మొత్తం వస్తున్నాయి. తాడే మొత్తం 30 మొత్తం ఇళ్ళకే వస్తున్నాయి, కోట వస్తున్నాయి, మొత్తం ఇళ్ళకే వస్తున్నాయి. ఇళ్ళకి పోయే నీళ్ళు కూడా బంద్ అయి ఇప్పుడు అల్లకే వస్తున్నాయి. ఆ నీళ్ళకు ఈ కెమికల్ కు మొత్తం ఏమో మిషన్ వేసి నడిపిస్తలేడు. మేము చూసినప్పుడు నడిపిస్తాడు, మళ్ళీ నైట్ లో మొత్తం ఇడిస పెట్టేస్తాడు. చేపలు మొత్తం చచ్చిపోయినాయి. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు ఉన్నాయి, చూపియాలా అవి కూడా. ఎన్ని చేపలు చచ్చిపోయినాయి? దగ్గర 3-4 లక్షలు చచ్చిపోయినాయి. లక్షల చేపలు చచ్చిపోయింది. ఒకటి కాదు, మొత్తం తెచ్చిన బిల్ల మొత్తం 5-6 లక్షల చేప మొత్తం నీళ్ళకి అంతా చనిపోయి. మొత్తం చెరువు నీళ్ళు మురుగు నీళ్ళు అయిపోయినాయి. మొత్తం మురుగు నీళ్ళు, చెరువు నీళ్ళు కాదు, మురుగు నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మురుగు నీళ్ళు అయిపోయినాయి. ఎవరు ప్రభుత్వం చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. 2 మాటలు కలెక్టర్ ఆఫీస్ పోయినాము, కంప్లైంట్ పెట్టినాము, వచ్చినాము. ఆ సార్ కూడా మేము పంపిస్తామన్నారు, చూస్తామన్నారు. ఇప్పటిదాకా వచ్చిన లేరు, చూసిన లేరు. ఇప్పుడు వాన పడితే వీళ్ళకి ఏం నీళ్ళు రావాలి? నీళ్ళు ఇంకా డెనిస్ లో కలిపారు, డెనిస్ లో ఇలా వాడి వెళ్ళిపోతున్నాయి. చెట్లకు నీళ్ళు వస్తూనే లేదు, అన్ని బంద్ చేసేసారు నీళ్ళు కట్టి. కావాలంటే నేను రమ్మని అందరినీ చూపించేస్తాను. నేను ఎక్కడెక్కడ కట్టారు ఏం కదా అన్ని ఫోటోలతో సాగు నేను సంఘంలో ఒక సభ్యులు చెరువు నేను తీసుకున్నాం. తీసుకొని దాన్ని సున్నము అది చేసుకుంటా మంచిగానే కవర్ చేసుకుంటూ వస్తున్నాం. బాగా నీళ్ళు 3 నీళ్ళు వస్తుంటాయి. పాపం ప్రతిసారి ఫోన్ చేస్తే ఊరికొస్తుండ్రు రంగస్వామి.
అందరు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, కోఆపరేషన్ ఇస్తున్నారు. అయితే మొన్న ఆంధ్ర నుంచి కూడా 50,000 పెట్టి డబ్బాలు తెప్పించిన మందు. అది తెచ్చినాక కూడా మళ్ళా ఇప్పుడు 14 రోజుల నుంచి చేపలు చచ్చిపోతున్నాయి. 8 టన్నుల వరకు చనిపోయింది ఇప్పటి వరకు. అది అప్రాక్సిమేట్ ఇప్పుడైతే ఎందుకు చనిపోతున్నాయి అసలు? దీని ప్రాబ్లమా ఏంది? నీళ్లు 5 ఏళ్ల సంది టాంకి పడవబడి ఉండే, అది నైట్ ఇడిచిండు కాబట్టి దాని వల్ల వచ్చింది. వాన పడ్డది, ఇవి డ్యామేజ్ అంతా మోరీ నీళ్లు అన్ని కలుస్తున్నాయి. ఇప్పుడు రంగస్వామి చెప్పిండు కదా, అక్కడ బొందలగడ్డ దగ్గర ఒకటి ఉన్నది, పోటోస్ కాడ ఒకటి ఉన్నది, ఈ ఉప్ప దగ్గర ఒకటి ఉన్నది. సేమ్ అవి ఆయన చెప్పినవి 4 మోరీల నీళ్లు కలుస్తున్నాయి. ఇందులో పడి రెండోది చిల్లరకించి ఒక్క చుక్క నీళ్ళు బయటకు పోతలేవు. 12% వస్తే 4% అన్న బయటికి వెళ్ళిపోవాలి నీళ్ళు, ఎక్కడ వెళ్ళట్లేదు కాబట్టి. అందుకే వాటికి ఆక్సిజన్ 7.5 ఉండాలి. 2.5 ఉంటే సరిపోతలేదు ఆక్సిజన్. గబ్బు నీళ్ళు ఏమో 7.5 ఉంది, మంచి నీళ్ళు 2.5 ఉండే వరకు చేపలకు ఆక్సిజన్ సరిపోతలేదు కాబట్టి చనిపోతుంది. మరి ఆక్సిజన్ పెంచాలంటే ఏం చేయాలి? నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. సున్నము, బ్లీచింగ్ పౌడర్ ఆంధ్ర నుంచి ఇప్పుడు చేపలకు కోరమండలకి తీసుకొచ్చి చల్లినాం. అది కవర్ అయింది. కవర్ అయినాక ఎగ్దం వాన పడి, రెండవది ఆ నీళ్ళు వాన నీళ్ళు అలా మురికి నీళ్ళు వచ్చి కొట్టుకొచ్చినాయి. చలో ఇప్పుడు వారంలో 15 రోజులలో 2 సార్లు వాన పడ్డది, 2 సార్లు లేచిపోయింది. 8 టన్నుల వరకు లేచిపోయింది ఇప్పటి వరకు. అంతే. ఓకే.